అపవాది ఎప్పుడు ఎక్కడ యుద్ధం చేస్తారంటే, నువ్వు డబ్బు సంపాదించినప్పుడు వాడి నీతో యుద్ధం ఆడు. నువ్వు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, కార్ల మీద కార్లు కొనుక్కున్నప్పుడు వాడి మీద యుద్ధం ఆడు. బంగారం మీద బంగారాలు, నెక్లెస్ మీద నెక్లెస్ వేసేసుకున్నప్పుడు వాడి మీద యుద్ధం ఆడు. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు వాడి నీతో యుద్ధం ఆడు. నీకు వ్యాపారం ఆరంభించినప్పుడు వాడి నీతో యుద్ధము చేయడు. మరి ఎప్పుడు యుద్ధం చేస్తారంటే, ఐగుప్తుని విడిచిపెట్టి, ఐగుప్తుని విడిచిపెట్టి సాక్ష్యము బండలోను స్థిరపరచబడినప్పుడు, నీ సాక్ష్యము బండ వలె స్థిరపరచబడుతున్నప్పుడు అపవాది నీ డబ్బుకు భయపడ్డు, నీ ఆస్తికి భయపడ్డు, నీ సాక్ష్యానికి భయపడతాడు గనక ఎలాగైనా నీ సాక్ష్యాన్ని పడగొట్టడం కొరకు వాడు రెఫీదీము అనే సాక్ష్య బండలోకి వచ్చిన తర్వాత అమాలేకీయులు అనబడిన అపవాది వారి మీద యుద్ధము చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.